హలో ఆల్, ఈరోజు టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ తీసుకున్నాము. ఒకసారి చూడండి. ఇండియాస్ చేంజింగ్ గోల్ పోస్ట్ ఓవర్ కోల్ అనమాట. కోల్ అంటే మనకి రిలేటెడ్ టు GS3 టాపిక్లో కవర్ అవుతుంది. ఓకే, GS3 ఎన్విరాన్మెంట్ టాపిక్లో అండ్ ఎకానమీ టాపిక్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రిలేటెడ్ టు కోల్ అనమాట. ఓకేనా? అయితే ఆర్టికల్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి చూడమ్మా. మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. యూపీఎస్సీ ఆన్లైన్ అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ కింద రెండు స్టార్ట్ చేస్తున్నాం మనం. యూపీఎస్సీ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. అది కూడా మీరు ఈజీ ఈఎంఐ మంత్లీ 5,000 రూపీస్ కడుతూ క్లియర్ చేయొచ్చమ్మా. మంత్లీ 5,000 కడుతూ. అండ్ ఆఫ్లైన్ అయితే 70,000 రూపీస్ మాత్రమే. ఈఎంఐ 10,000 పర్ మంత్ ఇంటూ 7 మంత్స్ కడితే సరిపోతుంది. ఓకేనా? అండ్ వ్యాలిడిటీ ఈ 31st మే వరకు మాత్రమే. 31st మే వరకు మాత్రమే. ఆ తర్వాత ఫీజు 70,000 కాస్త 80,000కి, 60,000 కాస్త 70,000కి. అంటే ఈ రోజే లాస్ట్ డేట్. సో వెంటనే మీరు ఈ నెంబర్ చూడండి, 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోండి అమ్మా. అండ్ మనకి కోర్స్ ప్యాకేజ్ ఏమో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది కాబట్టి మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు క్లాస్ వినొచ్చు. అండ్ యూపీఎస్సీ ఆన్లైన్ మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ వస్తాయి కాబట్టి మీరు క్లాస్ అనేది లైవ్ మిస్ అయినా రికార్డెడ్ క్లాసెస్ వెంటనే యాక్సెసిబిలిటీ చేసుకోవచ్చు. అండ్ ఈరోజు చూడండి, ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఈరోజు మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకుంటే యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకున్నారు అంటే యూపీఎస్సీ ఆన్లైన్ అంతా కూడా మీకు కాంప్లిమెంట్ కింద వస్తుంది. సో వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఏ విధమైన ఎంక్వైరీస్ డౌట్స్ ఉన్నా కూడా మీరు వెంటనే సాల్వ్ చేసుకోవచ్చమ్మా. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో మనం తీసుకున్న ఆర్టికల్ ఇండియాస్ చేంజింగ్ గోల్ పోస్ట్ ఓవర్ కోల్. ఓకేనా? ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో మనం ఎప్పుడు ఏం చేస్తామమ్మా, క్వశ్చన్ అనేది స్టార్టింగ్ ఇస్తాము, ఆ ఓరియంటేషన్లో క్లాస్ అనేది వింటాము, లాస్ట్లో దీన్ని ట్యాకిల్ చేస్తాం. సో ఒకసారి చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ కోల్ హ్యాస్ రిమైన్డ్ సిన్స్ డికేడ్స్. ఓకే, డికేడ్స్ నుంచి ఇంపార్టెన్స్ ఆఫ్ కోల్ ఇన్ వేరియస్ సెక్టర్స్ అనేది అట్లానే ఉంది అని అడుగుతున్నారు. బట్ ట్రాన్సిషన్ టు రెన్యూబుల్ ఫార్మ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఈ కోల్ ఇంపార్టెన్స్ అట్లానే ఉన్నప్పటికీ కూడా మనము మోర్ రెన్యూబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీస్కి వెళ్ళాలి అని ఉన్నది. ఓకేనా? సో క్వశ్చన్ కూడా కామెంట్ అని పెట్టడం జరిగింది. ఓకేనా? సో క్వశ్చన్ అనేది లాస్ట్లో డీల్ చేద్దాం. ఫస్ట్ అయితే ఆర్టికల్ అంతా నీట్గా డీల్ చేద్దాము. చూడండి చూడమ్మా, మనం సోషియాలజీ ఆప్షనల్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఎప్పటి నుంచి? కొత్త బ్యాచ్ అనేది నెక్స్ట్ 1 వీక్లో 6th జూన్ నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండమ్మా. ఎవరు డీల్ చేస్తున్నారు? సోషియాలజీ ఆప్షనల్ సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారమ్మా. కాంప్రహెన్సివ్గా కవర్ అనేది మీకు సిలబస్ అంతా కవర్ అవుతుంది. మీకు బైలింగ్యువల్లో చెప్పడం వలన టాపిక్ అనేది కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మీకు వస్తుందన్నమాట. అండ్ మొత్తం కోర్స్ ప్యాకేజ్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా క్లాసెస్ అప్పుడు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీకు కాంప్రహెన్సివ్గా కాన్సెప్చువల్ క్లారిటీతో చెప్తారు. మెటీరియల్స్ PDFs కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ని ప్రొవైడ్ చేస్తూ కేవలం 25,000 రూపీస్కి మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ ఒకవేళ ఈరోజు లాస్ట్ డేట్ అమ్మా, ఈరోజు లాస్ట్ డేట్. మీరు 31st మే కల్లా ఈరోజు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే 10% డిస్కౌంట్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ యూజ్ చేయాల్సిన కోడ్ ఏంటి? సాయిరామ్ సార్ అని మీరు టైప్ చేసిన వెంటనే ఆన్ ద స్పాట్ మీకు 10% డిస్కౌంట్ అనేది మీకు వస్తుందన్నమాట. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు కోడ్ అనేది టైప్ చేసిన తర్వాత మీరు వెంటనే మీ అమౌంట్ ఫీజు పే చేసేస్తే మిమ్మల్ని యాక్సెసిబిలిటీ అనేది చేస్తుందన్నమాట సోషియాలజీ ఆప్షనల్కి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూసారు కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. అండ్ మన ఆప్షనల్ అనేది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. కేవలం ఒక్కసారి 2 సార్లే కాదు, మీరు ఆప్షనల్ అనేది ఎన్నిసార్లు అయినా వినొచ్చు. అంటే ఇప్పుడు ఆప్షనల్ కంప్లీట్ చేసి మీరు మెయిన్స్ ఎగ్జామ్ ముందు కూడా మళ్ళీ కావాలంటే కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు ఛాన్స్ అనేది మిస్ చేసుకోకండి అమ్మా. వెంటనే మీరు దీన్ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఎస్. అండ్ నెక్స్ట్ ఒకసారి చూడండి, లాస్ట్ ఛాన్స్ కింద మనం తెలంగాణ ప్యాక్ అనేది తీసుకొని రావడం జరిగింది. లాస్ట్ ఛాన్స్ గ్రూప్ 1లో కవర్ అయ్యే తెలంగాణ సిలబస్ మొత్తం కూడాను, GS ఏమీ కాకుండా తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జోగ్రఫీ అన్నీ కూడా కేవలం 5,000 రూపీస్కే మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం 5,000 రూపీస్కే. అండ్ ఇట్స్ వ్యాలిడిటీ అప్ టు 31st మే అని మనం చూస్తాము. 31st మే అంటే ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి
వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. ఇక నెంబర్ చూడండి 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే ప్యాక్ అనేది మీరు తీసుకోండి అమ్మా. ఇదమ్మా మన ఆర్టికల్ ఇండియాస్ చేంజింగ్ గోల్ పోస్ట్ ఓవర్ కోల్ అనమాట. అయితే ఫస్ట్ కోల్ గురించి చూసే ముందు కోల్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చూస్తాము. ఇండియాలో రిచ్ ఫార్మ్స్ ఆఫ్ కోల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి అని చూస్తాం. ఓకేనా. అయితే కాస్త ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కోల్ అనేది మనం చూస్తే దాని ఇంపార్టెన్స్ ఏంటో మనకి క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. ఓకేనా. అయితే ఒక్కసారి చూడండి. సో ఇన్ జనరల్గా కోల్ని ఏమంటాం? కోల్ని ఒక ఫాజిల్ ఫ్యూయల్ అని అంటాము. సార్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఫాజిల్ అంటే నథింగ్ బట్ మనం ఒక స్కెలిటన్ రిలేటెడ్ ఆర్ సంథింగ్ అని అంటామన్నమాట. అంటే కొన్ని యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ అండర్ గ్రౌండ్లో బరీ అయిపోయిన తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుంది? ఒకసారి చూడండి, ఇప్పుడు ల్యాండ్ అనుకోండి, ఇదంతా ల్యాండ్ అనుకోండి, ఇక్కడ కొన్ని యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ అన్నీ ఉన్నాయి. వీటి కింద ఏమవుతుంది? కొన్ని ఇయర్స్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత హీట్ ఇంకా ప్రెషర్ వలన అది ఏమవుతుంది? ఒక ఫ్యూయల్ కింద తయారవుతుంది. దాన్నే మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటామన్నమాట. ఓకే. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్న తర్వాత హీట్ అండ్ ప్రెషర్స్తో ఆ ఐటమ్స్ అన్నీ కూడా ఫ్యూయల్లా తయారవుతాయి. ఎందుకంటే దే ఆర్ రిచ్ ఇన్ కార్బన్. ఓకే. యానిమల్ స్కెలిటన్స్ కానీ లేదంటే ప్లాంట్స్ కానీ వాటన్నిటిలో కార్బన్ ఉంటుంది కాబట్టి అవి ఫ్యూయల్ కింద తయారవుతుంది. దాన్ని మనం ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటాము. ఓకేనా. ఫాజిల్ ఫ్యూయల్స్ కోల్ అనేది ఇండియాలో చాలా అబండెంట్గా ఉన్నది. చాలా ఎక్కువ కోల్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. ఎక్కువ కోల్ కూడా మనకి ఉన్నది అనమాట. వరల్డ్లోనే మనకి 4th లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ కోల్ అనేవి ఇండియాలో ఉండడం అనేది జరిగింది అనమాట. అయితే మన టోటల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీలో కోల్ వలన 55% ఆఫ్ ఎనర్జీ నీడ్స్ అనేవి మనకి సాల్వ్ అవుతున్నాయి. లిటరలీ 55% నీడ్స్. ఓకే. ఎప్పటికి ఇది 2019కి. అయితే ఇప్పటికీ దీని పర్సంటేజ్ అనేది తగ్గింది. ఎంతకు వచ్చింది? 51.5%కి వచ్చింది అని చూస్తాం. ప్రజెంట్ 51.5%. ఎందుకంటే మనకి రెన్యూబుల్ ఎనర్జీ కానీ గ్యాస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీస్ కానీ అవన్నీ పెరుగుతున్నాయి. ఎందుకు నేను ఈ డేటా చెప్పానో కూడా మీకు అర్థమవుతుంది. బట్ ఒక్కసారి కోల్ గురించి జనరల్గా చూడండి. ఓకే. లాస్ట్ 4 decades అంటే లాస్ట్ 40 yearsలో ఇంపార్టెన్స్ ఆఫ్ కోల్ ఆర్ కోల్ కమర్షియల్ కన్జంప్షన్ అనేది 700% అనేది ఇంక్రీజ్ అయింది. 700% అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఏంటి? ఒకప్పుడు 10 kgs కావాలి అనుకుంటే ఇప్పుడు ఎంత అయింది? అది 7000 kgs అనేది అయ్యిందనమాట. 7000 kgs అంటే దీన్ని 700% ఇంక్రీజ్ అని అంటాము. అంతా 40 yearsలో పెరిగింది. అందుకే క్వశ్చన్ నేను ఎట్లా ఫ్రేమ్ చేశాను? ఇంపార్టెన్స్ ఆఫ్ కోల్ హ్యాస్ రిమైన్డ్ సిన్స్ డికేడ్స్ అని. సో మీరు ఇట్లాంటివి ఇంట్రడక్షన్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఏంటని? లాస్ట్ 40 yearsలో కోల్ కమర్షియల్ కన్జంప్షన్ అనేది 700% ఇంక్రీజ్ అయ్యింది అని మీరు రాయొచ్చు. ఓకేనా. అయితే ఇప్పుడు జనరల్గా చూస్తే మనము పెర్ క్యాపిటా కన్జంప్షన్ ఎంత ఉన్నది అంటే 350 kgs పర్ ఇయర్ ఉందన్నమాట. ఓకే. ప్రతి మనిషి కూడా 350 kgs మాత్రమే సంవత్సరానికి కోల్ అనేది యూజ్ చేస్తున్నారు. సార్ మనం కోల్ యూజ్ చేయం కదా? డైరెక్ట్గా కోల్ యూజ్ చేయమమ్మా. బట్ కోల్ అనేది మనకి పవర్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుందా? పవర్ సెక్టర్లో యూజ్ చేస్తాము. ఆ తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీస్లో యూజ్ చేస్తాము. ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్లో యూజ్ చేస్తాం కదా. వీటన్నిటితోని చూసి యావరేజ్గా పర్ హెడ్ అనేది 350 kg పెర్ ఇయర్ అనేది యావరేజ్ కన్జంప్షన్ అనేది అవుతుంది. సార్ ఇది ఎక్కువ? నో, ఇది డెవలప్డ్ కంట్రీస్ కన్నా చాలా చాలా తక్కువ అని చూస్తాము. లైక్ చైనాలో కానీ యూఎస్ఏలో కానీ మన దానికి 10 times అనేది వాళ్ళకి ఉంటుందన్నమాట. సో మన యూసేజ్ అనేది చాలా తక్కువ అనేది చూస్తాము. బట్ పాపులేషన్ పెరుగుతుంది, ఎకానమీ గ్రో అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఎనర్జీ నీడ్ కూడా పెరుగుతుంది. ఎనర్జీ నీడ్ అనేది పెరుగుతుంది. ఒక్కసారి చూడండమ్మా. ఎనర్జీ అనేది ఎప్పుడైతే నీడ్ అవసరం కింద అవుతుందో దాన్ని సెక్యూర్ చేసే బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి దాన్ని ఎనర్జీ సెక్యూరిటీ అని అంటాము. ఎనర్జీ సెక్యూరిటీ అంటే క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ అనేది అఫోర్డబుల్ ప్రైసెస్తో ఇచ్చేటట్టు చేస్తే దాన్ని ఎనర్జీ సెక్యూరిటీ అని అంటాము. ఎందుకమ్మా? పాపులేషన్ పెరుగుతుంది. ఒకసారి చూడండి,
పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ పెరిగితే వాళ్ళ డిమాండ్స్ అనేవి పెరుగుతున్నాయి, దాంతోపాటు ఎకానమీ అనేది పెరుగుతుంది. ఇవన్నీ పెరిగితే టోటల్గా ఎనర్జీ నీడ్ అనేది పెరిగి ఎనర్జీ సెక్యూరిటీలోకి మనం ట్రాన్సిషన్ అవుతున్నాము. ఓకేనా? అయితే సార్ ఆల్రెడీ ఇప్పుడు మనకి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ లైక్ ఏంటి చూస్తున్నాము, సోలార్ పవర్ కానీ, హైడల్ పవర్ కానీ, న్యూక్లియర్ పవర్ కానీ ఇవన్నీ చేస్తున్నాం కదా. ఎస్, అవన్నీ చేసినప్పటికీ కూడా కోల్ ఇంపార్టెన్స్ అనేది అదే విధంగా ఉన్నది అని మనం చూస్తాము. అయితే మీరు ఇంకోటి గమనిస్తే ఇండియాలో మనం 4th లార్జెస్ట్ రిజర్వ్స్ అనేవి ఉన్నప్పటికీ కూడా మనం కోల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాము. కోల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. బోత్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎక్కువ కోల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ కోల్ అనేది ఎక్కువ వేరియస్ కంట్రీస్ నుంచి మనకి వస్తుంది అన్నమాట. ఇండియాలో మనకి చాలా తక్కువ కార్బన్ కంటెంట్ ఉన్న కోల్ అనేది ఎక్కువ ఉంటుంది. సార్ ఒక్కసారి దాని గురించి చెప్తారా? ఎస్, ఒక్కసారి చూడమ్మా. కోల్ని మనం ఏ విధంగా కేటగరైజ్ చేస్తామో ఒక్కసారి చూడండి. జనరల్గా కోల్ అనేది దానిలో ఉన్న కార్బన్ కంటెంట్ బట్టి డిసైడ్ చేస్తాము. కార్బన్ కంటెంట్ అండ్ టైం పీరియడ్ బట్టి మనం క్లాసిఫికేషన్ ఆఫ్ కోల్ అనేది చేస్తాము అన్నమాట. అంటే మీరు ఇక్కడ ఒకసారి చూస్తే మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 టైప్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ యాంథ్రసైట్ అని మనం చూస్తాము. యాంథ్రసైట్లో మీకు జనరల్గా 80 to 95% ఆఫ్ కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది. ఎంత ఉంటుంది కార్బన్ కంటెంట్? 80 to 95% అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో అయితే మనకి ఇది కొద్దిగా ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇండియాలో చాలా తక్కువ ఉందమ్మా యాంథ్రసైట్ కోల్స్. అది కూడా ఉన్నది కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే కొద్దిగా ఉన్నది. బట్ అదంతా హిల్లీ రీజియన్స్ కాబట్టి వాటిని మనం ఎక్కువ మైనింగ్ చేయడం లేదు. అండ్ ఆ తర్వాత యాంథ్రసైట్ తర్వాత కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉన్నది బిట్యూమినస్ కోల్ అని అంటాము. బిట్యూమినస్. ఓకే, ఈ బిట్యూమినస్ కోల్లో మనకి ఎంత కంటెంట్ ఉంటుందంటే 60 to 80% ఆఫ్ కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది. మనకి ఎక్కువ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇండియాలో బిట్యూమినస్ కోల్ ఉన్నది. సో అయితే ఇది ఎక్కడున్నది మనకి? జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ ఏరియాస్లో ఎక్కువ మనకి బిట్యూమినస్ కోల్ అనేది ఉండాలి. సో అయితే ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇండియాలో హయ్యెస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ కోల్స్లో యాంథ్రసైట్ ఎక్కువ ఉన్నది? నో, బిట్యూమినస్ ఎక్కువ ఉన్నది. అయితే బిట్యూమినస్లో కోల్ పర్సంటేజ్ అనేది 90% ఉంటుంది? నో, 60 to 80% ఉంటుంది. ఏరియాస్ ఏంటమ్మా? జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ అని మనం చూస్తాము. అండ్ బిట్యూమినస్ కోల్ తర్వాత మనకి ఉన్నది లిగ్నైట్ అని మనం చూస్తాము. ఈ లిగ్నైట్లో మనకి ఎంత కంటెంట్ ఉంటుంది? 40 to 55% ఆఫ్ కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది. అయితే ఇది మనకి ఇండియాలో ఎక్కడ ఎక్కువ లభిస్తుందమ్మా? తమిళనాడు. ఓకే, తమిళనాడులో, రాజస్థాన్లో అండ్ అస్సాంలో కొద్దిగా మనము లిగ్నైట్ కోల్ అనేది చూస్తాం. కేవలం 40 to 55% కార్బన్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ దట్ ఈస్ కాల్డ్ పీట్ అని అంటామన్నమాట. పీట్ అంటే ఏంటి అంటే ఒక వుడ్ కానీ ఒక ఫాజిల్ కానీ కోల్లా తయారయ్యే ముందు ఒక పీట్ ఫామ్లోకి తయారయిన తర్వాత పీట్ నుంచి మిగిలిన ఫామ్స్లోకి తయారవుతుంది. టైం పెరుగుతున్నప్పుడు కొద్దీ అది అట్లా పెరుగుతుంది అని మనం చూస్తాం కదా. ఎస్, అయితే ఈ పీట్లో లెస్ దెన్ 40% ఆఫ్ కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది అని మనం చూస్తాం. ఇది ఇండియాలో చాలా అంటే చాలా తక్కువ అనేది ఉన్నది. సో చూసారు కదమ్మా, కార్బన్ కంటెంట్ బట్టి ఏరియాస్లో ఎక్కడెక్కడ ఉన్నదో కూడా మనం పూర్తి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా? యాంథ్రసైట్, బిట్యూమినస్, లిగ్నైట్, పీట్ అని మనం చూస్తాము. అయితే మీరు ఇక్కడ చూడండి, కోల్ రిజర్వ్స్లో హయ్యెస్ట్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి నేను ఆ డేటా ఇస్తాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. ఉన్న డేటా ఇదంతా కూడా రాసుకున్నామా కార్బన్ కంటెంట్. కానీ ఇది ప్రిలిమ్స్ వరకు చాలా ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ అనమాట. మనం జనరల్గా కోల్ రిజర్వ్స్ అనేవి మీరు తీసుకుంటే హయ్యెస్ట్ మనకి ఎక్కడ ఉంటుంది? జార్ఖండ్లో హయ్యెస్ట్ రిజర్వ్స్ ఉన్నాయని చూస్తాము. ఆ తర్వాత ఒడిషా సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఆ తర్వాత మధ్యప్రదేశ్. ఈ 5 స్టేట్స్లో ఇట్లాగా ఆర్డర్ వైజ్లో ఉంది. ప్రిలిమ్స్లో ఇటువంటి ఆర్డర్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఏంటి? జార్ఖండ్ ఈజ్ ఓకే, జార్ఖండ్లో ఎక్కువ ఉంది, ఒడిషా కన్నా ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్ కన్నా వెస్ట్ బెంగాల్ కన్నా మధ్యప్రదేశ్ అని మనం జనరల్గా చూస్తాము అన్నమాట. ఓకే, అండ్ మరొకటి కూడా చెప్పాను, జనరల్గా మనకి
క్యుములేటివ్ బేసిస్ మీద ఎక్కువ కోల్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి అని కూడా మనం చూసాము, రైట్. అయితే స్టార్టింగ్ నుంచి ఎట్లా ఉండేదంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి కోల్ రిజర్వ్స్ ఉన్నాయి. కోల్ మైనింగ్ ఏమో ప్రైవేట్ సెక్టర్ చేసేవారు, పబ్లిక్ సెక్టర్ కూడా చేసేవారు. పబ్లిక్ సెక్టర్లో మనకి ఇక్కడ ఎక్కువ కోల్ ఇండియా అనేది మనం చూస్తాము. దీని గురించి సపరేట్గా చెప్తాను, ఇది ప్రిలిమ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. కోల్ ఇండియా గురించి కూడా నేను చెప్తాను. కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీ అనేది మనం చూస్తాం. అయితే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా చేసేవారు. వీళ్ళు చేసేటప్పుడు జనరల్గా వాళ్ళు ఎన్విరాన్మెంటల్ నీడ్స్ కానీ అవన్నీ కూడా ఎక్కువ పట్టించుకునేవారు కాదు. అండ్ ఒకేసారి ఇంపార్టెన్స్ ఆఫ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో పెరగడం స్టార్ట్ అయిందమ్మా. ఎప్పుడు దిస్ ఈజ్ డ్యూరింగ్ ద ఫేస్ ఆఫ్ 1960s and 70s అనమాట. అండ్ చాలామంది అన్సైంటిఫిక్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారు, పూర్ వర్కింగ్ కండిషన్స్ ఉంటున్నాయి. సో ప్రైవేట్ సెక్టర్ చేతుల్లో ఉంచొద్దు అని గవర్నమెంట్ ఏం చేసిందమ్మా, నేషనలైజేషన్ చేసేసింది. నేషనలైజేషన్ ఎట్లా చేసింది చూడమ్మా, 2 యాక్ట్స్ అనేవి తీసుకొచ్చింది. కుకింగ్ కోల్, మెయిన్ ఈ కుకింగ్ కోల్ అనేది స్టీల్ సెక్టర్లో యూజ్ చేస్తారు. కుకింగ్ కోల్ మైన్స్ నేషనలైజేషన్ యాక్ట్, ఓకే, నేషనలైజేషన్ యాక్ట్ 1972 అని మనం చూస్తాము. కుకింగ్ కోల్ మైన్స్ నేషనలైజేషన్ యాక్ట్ అండ్ 1972లో అప్పటి వరకు ఉన్న కంపెనీస్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసేసుకుంది, ఓకేనా. ఈ స్టీల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా జనరల్గా అండ్ ఈ కోల్ మైన్స్ అన్నిటినీ కూడా నేషనలైజేషన్ చేసేసుకుంది. ఆ తర్వాత కోల్ మైన్స్, ఇది కుకింగ్ కోల్ కాబట్టి నాన్ కుకింగ్ కోల్లో కోల్ మైన్స్ టేకింగ్ ఓవర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చి 1973లో మిగిలిన ఫీల్డ్స్ ఆఫ్ కోల్ ఫీల్డ్స్ అన్నిటినీ కూడా గవర్నమెంట్ ఎక్వైర్ చేసేసుకుంది. టోటల్గా నేషనలైజేషన్ అనేది 2 యాక్ట్స్లో కుకింగ్ కోల్ మైన్స్ నేషనలైజేషన్ యాక్ట్ అండ్ కోల్ మైన్స్ టేకింగ్ ఓవర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని 2 చూసాము. బట్ ఎప్పుడైతే మనం లిబరలైజేషన్ ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి 1991లో తీసుకొచ్చామో ఆ తర్వాత మళ్ళీ ప్రైవేట్ సెక్టర్కి ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో దీంతో ఇప్పుడు కోల్ అనేది ఎట్లాగ చేస్తున్నాము, త్రూ జనరల్గా బిడ్డింగ్ ప్రాసెస్తో చేస్తున్నాము. బిడ్డింగ్ ప్రాసెస్తో ఎవరైతే కోల్ ఫీల్డ్ ఉంటుంది ఆ కోల్ ఫీల్డ్ నుంచి ఎవరైతే కోల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళని బిడ్డింగ్ ఏమంటాము. వాళ్ళు బిడ్డింగ్ వేసిన తర్వాత ఎవరైతే ఎక్కువ అమౌంట్ అనేది గవర్నమెంట్కి రెవెన్యూ కింద ఇస్తారో వాళ్ళకి ఆ అలొకేషన్ అనేది చేస్తూ ఉంటాము అని చూస్తామన్నమాట. అయితే మనం ఒక్కసారి ఇంత కోల్ ఉన్నప్పటికీ కూడా మనం కోల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని చూస్తున్నాం కదా. ఎస్, అది చూద్దాము. బట్ ఒక్కసారి ఈ కోల్ ఇండియా గురించి కాస్త ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇస్తాను, జాగ్రత్తగా వేరేగా సైడ్కి రాసుకున్నామా. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కోల్ ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ కంపెనీ అని. దాని సబ్సిడీరీస్ కానీ ఇవన్నీ కూడా చూద్దురు, ఒకసారి చూడండి. ఓకే, కంపెనీ పేరు కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ ఇండియా లిమిటెడ్ నేషనలైజేషన్ చేసిన తర్వాత గవర్నమెంట్కి ఏదో ఒక బాడీ ఉండాలి కదా. అందుకని 1975లో ఉన్న కోల్ ఫీల్డ్స్ అన్నిటినీ తీసుకొచ్చి కోల్ ఇండియా లిమిటెడ్ చేతుల్లో పెట్టేశారు. అండ్ ఇప్పటికీ ఇది వరల్డ్లో సింగిల్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ అని మనం చూస్తాము. ఎక్కడమ్మా, ఇండియాలో కాదు, వరల్డ్లోనే ఒకే కంపెనీ చేతుల్లో కోల్ రిసోర్సెస్ అన్నీ కూడా లేవు, కేవలం ఇండియాలో మాత్రమే ఉన్నది అని మనం చూస్తాము, ఓకేనా. బోత్ కుకింగ్ కోల్ కానీ నాన్ కుకింగ్ కోల్ కానీ అన్నీ కూడా కోల్ ఇండియా లిమిటెడ్ చేతుల్లోనే ఉన్నది. సింగిల్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ అనేది కోల్ ఇండియా లిమిటెడ్ అనేది చూస్తాము. అండ్ ఒక్కసారి చూస్తే మనకి దీని కింద ఒక ఇన్స్టిట్యూట్ కూడా ఉంది అమ్మ. ఆ ఇన్స్టిట్యూట్ పేరు చూడండి, ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. అది దీని చేతుల్లోనే ఉంది. అదేంటది, ఇండియన్, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోల్ మేనేజ్మెంట్. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోల్ మేనేజ్మెంట్ అని చూస్తాము. అండ్ ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోల్ మేనేజ్మెంట్ ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సంథింగ్, లేదంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇది ఒక కాలేజ్ లాగా అట్లా అనుకుంటారు. నో, ఇట్ ఈజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోల్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ డైరెక్ట్లీ అండర్ కోల్ ఇండియా లిమిటెడ్ అని మనం చూస్తాము, ఓకేనా. కోల్ ఇండియా లిమిటెడ్లో ఇది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, ఇది పూర్తిగా స్టేట్ ఓన్డ్ ఎంటర్ప్రైజ్ అని చూస్తాము.
అండ్ దిస్ హోల్డ్స్ ద స్టేటస్ ఆఫ్ మహారత్న కంపెనీ అని మనం చూస్తాము. మహారత్న. సరే, మహారత్న కంపెనీ అంటే ఏంటి? ఏ కంపెనీస్ అయితే లార్జెస్ట్ షేర్ హోల్డింగ్ అనేది ఉంటుంది, ఎక్కువ వర్కర్స్ అనేవి ఉంటారు, ఎక్కువ ప్రాఫిట్ అనేది ఎర్న్ చేస్తుందో దానికి స్టేటస్ అనేవి ఇస్తూ ఉంటారు. మహారత్న, నవరత్న, మినీరత్న అనే స్టేటసెస్ ఇస్తూ ఉంటారనమాట. అలానే కోల్ ఇండియా లిమిటెడ్కి మహారత్న స్టేటస్ అనేది ఉన్నది. అండ్ దీనికి సబ్సిడరీ యూనిట్స్ కూడా ఉన్నాయి. అవి ఇన్ జనరల్గా రాస్తాను, మీరు నార్మల్గా గుర్తుంచుకోండి. ఏంటమ్మా? ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అని, భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ అని, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అని, సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అని, నార్థరన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అని, అండ్ ఆ తర్వాత మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. ఇవన్నీ కూడా సబ్సిడరీస్ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ అని మనం చూస్తాము. అండ్ దీనికి ప్లానింగ్కి, కన్సల్టేషన్కి కూడా వీటికి ఒక మెయిన్ బాడీ అనేది ఉంది. అది కూడా కోల్ ఇండియా లిమిటెడ్ చేతుల్లో ఉంది అనమాట. అదేంటమ్మా? అది సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. డిజైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఇది ఎవరి చేతుల్లో ఉంటుంది? కోల్ ఇండియా లిమిటెడ్ చేతుల్లో ఉంటుంది. అండ్ దీనికి ఫారిన్ సబ్సిడరీస్ కూడా ఉన్నది. ఆ ఫారిన్ సబ్సిడరీస్ ఏంటమ్మా? మొజాంబిక్ కోల్ ఇండియా ఆఫ్రికా లిమిటెడ్ అనేది ఉంటుంది. ఎక్కడుంది? మొజాంబిక్ అనే కంట్రీలో ఉంటుంది అనమాట. ఓకే, కోల్ ఇండియా ఆఫ్రికన్ లిమిటెడ్ ఇది కూడా డైరెక్ట్లీ సబ్సిడరీ కింద ఉన్నది కోల్ ఇండియా లిమిటెడ్కి. అందుకని ఇంపార్టెన్స్ ఆఫ్ కోల్ ఇండియా అనేది మనం చూస్తాము అనమాట. ఈ కోల్ ఇండియా లిమిటెడ్ అనేది ఓవరాల్గా కోల్ ప్రొడక్షన్ ఇండియాలో ఎంత చేస్తుంది? 83% అమ్మా. అందుకే మనకు కోల్ ఇండియా లిమిటెడ్ గురించి డైరెక్ట్లో ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకంటే మిగిలిన వాళ్ళన్నీ కూడా 17% మాత్రమే చేస్తున్నారు. కోల్ ఇండియా ఒకటి మాత్రమే 83% అనేది ఇండియాలో చేస్తుంది అనమాట. అండ్ ఇది జనరల్గా ఓవరాల్గా కోల్ రిక్వైర్మెంట్స్లో 40% కోల్ రిజర్వ్స్ కావాల్సినవంతా కూడా కోల్ ఇండియా ఇస్తుంది. అండ్ మిగిలినవి మనం కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని చూస్తున్నాం కదమ్మా. ఎస్, అయితే ఇప్పుడు జనరల్గా ఆ ఇంపోర్ట్లో మనం ఎట్లా చేసుకుంటున్నామో ఏంటో ఆ ప్రతిదీ కూడా చూడండి అమ్మా. ఎవ్రీ ఇయర్ మనం జనరల్గా మోర్ దాన్ 250 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అంటే చాలా ఎక్కువ ఇంపోర్ట్ చేస్తున్నాము. ఇండియాలోనే హయ్యెస్ట్ కోల్ రిజర్వ్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే బికాజ్ ఇది ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ కోల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మరొకటి కూడా ఏంటంటే మన కోల్ ఫీల్డ్స్ నుంచి మనం నిరంతరంగా కోల్ అనేది మైనింగ్ చేయలేకపోతున్నాము. ఎందుకు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఆ కోల్ సెక్టార్లో ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి చూడమ్మా. కోల్ సెక్టార్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఐడెంటిఫై చేస్తే మీకు కాస్త అవగాహన వస్తుంది. ఏంటంట? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అనేవి చాలా స్లోగా జరుగుతున్నాయి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అనేవి చాలా స్లోగా జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదో కోల్ ఉన్నప్పటికీ కూడా మనం మైనింగ్ చేయడానికి అవ్వదు. అండ్ ఆ తర్వాత స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే క్లియరెన్సెస్ అనేవి చాలా డిలే అవుతున్నాయి అని చూస్తున్నాం. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెసే కాదు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే క్లియరెన్సెస్ చాలా తక్కువ అవుతుంది. అండ్ ఆ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్కి ప్రాబ్లం అయిపోతుంది. ఏంటి? కోల్ మైనింగ్ అనేది దొరుకుతుంది, బట్ అది ప్రైవేట్ చేతుల్లో ఉంటుంది. వాళ్ళందరూ ఒప్పుకొని ఇచ్చేసరికి టైం అనేది పట్టేస్తుంది. ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం అనేది అవుతుంది. అండ్ ఆ తర్వాత ఆప్టిమమ్ లెవెల్లో కోల్ అనేది మైన్ చేసే యాడిక్వేట్ ప్రాపర్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీస్ అనేవి మనం యూజ్ చేయలేకపోతున్నాం. ఇప్పటికీ కూడా అంటే ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ ఏంటి మనం పెట్టట్లేదన్నమాట. సైంటిఫిక్ డెవలప్మెంట్గా ఉన్న టెక్నాలజీస్ని ఇండియాలో యూజ్ చేస్తున్నాము అని చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇంతవరకు కూడా ఎలొకేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆర్బిట్రరీ నాన్ ట్రాన్స్పరెంట్ మోడ్లో జరిగేది. అంటే కరప్షన్ అనేది ఎక్కువ జరిగేది. ఆర్బిట్రరీ అంటే గవర్నమెంట్ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తే దాన్ని ఆర్బిట్రరీ అని అంటాము. అండ్ నాన్ ట్రాన్స్పరెంట్, అందుకే మనకి కోల్ స్కామ్ కూడా ఉంది కదమ్మా. అవంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే ఎవరైతే ఎఫిషియెంట్గా చేస్తున్నారో చూడకన్నా ఎటువంటి ట్రాన్స్పరెంట్ మోడ్ లేకున్నా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తే అట్లా అవుతుంది. ఓకేనా?
అండ్ ఇన్ జనరల్గా మరొక ప్రాబ్లం ఏంటి అంటే హయ్యెస్ట్ మోనోపోలీ అనేది ఎక్కువ ఉన్నది. సార్ మోనోపోలీ అంటే ఏంటి? సింగిల్గా ఒకరే రూల్ చేస్తే మోనోపోలీ. ఎస్, అయితే సార్ మీరు కోల్ ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడుతున్నారా? అవునమ్మా, కోల్ ఇండియా లిమిటెడే. మనం ఏం చెప్పాం? 87% అనేది కోల్ ఇండియా మాత్రమే చేస్తుంది అని చెప్పామా? అంటే ఇది లిటరలీ చాలా మోనోపోలీ అనేది హోల్డ్ చేస్తుంది. ప్రైవేట్ పీపుల్ కూడా అంత ఇంట్రెస్ట్ అనేది చూపించకపోవడంతో జనరల్గా ఇవన్నీ కూడా మనకి ఇట్లాగా ఉండిపోయాయి అని మనం చూస్తాము. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కోల్ సెక్టార్లో ఉండడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు జనరల్గా ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే ఎస్, ఇంత ఇంపార్టెన్స్ ఉన్నది, ప్రాబ్లమ్స్ ఉన్నది, అండ్ దీని వలన పొల్యూషన్ కూడా పెరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా కోల్ నుంచి వేరే ట్రాన్సిషన్ ఎనర్జీలోకి వెళ్ళాలి అని కూడా చెప్తున్నారు. ఒక్కసారి చూడండి అమ్మా. హెడ్డింగ్ ఏంటి? మూవింగ్ అవే ఫ్రమ్ కోల్. మూవింగ్ అవే ఫ్రమ్ కోల్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ మీరు ఒకసారి చూస్తే ఎనర్జీ నీడ్స్లో మనకి ఏమేమి ఉంటాయమ్మా? ఎస్, కోల్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్స్ అనేవి ఉంటాయి. బట్ జనరల్గా 80% రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇవే తీరుస్తాయి అనమాట. కోల్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్స్. ఓకే, మిగిలినవి రెన్యూబుల్ ఎనర్జీస్ ఉంటాయి కదమ్మా. హైడల్ ఎనర్జీ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, న్యూక్లియర్ ఎనర్జీ కానీ అవన్నీ ఉంటాయి కదా. సో బట్ 80% అనేది కోల్, న్యాచురల్ గ్యాస్, ఆయిల్ అనేది మాత్రమే చూపిస్తుంది. బట్ ఇవన్నీ కూడా క్లైమేట్ క్రైసిస్లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. అంటే దే ఎమిట్స్ లాట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని మనం చూస్తాము. అయితే కార్బన్ డైఆక్సైడ్ జనరల్గా ఎవరు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారమ్మా? కోల్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్ జనరల్గా న్యాచురల్ గ్యాస్, ఆయిల్ ప్రొడ్యూస్ చేసేదానికన్నా 2 times ఎక్కువ కోల్ అనేది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ గ్యాస్ కన్నా 60% ఆఫ్ ఎక్కువ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే న్యాచురల్ గ్యాస్ ఉంది అనుకోండి, న్యాచురల్ గ్యాస్కి 2 times అనేది కోల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఆయిల్ కన్నా మోర్ దాన్ 60% అనేది ఎక్కువ కోలే కార్బన్ కంటెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో కార్బన్స్ ఎప్పుడైతే పెరిగాయో అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? పొల్యూషన్ పెరుగుతుంది, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అని చూస్తాము. బట్ ఇప్పటికీ కూడా మనం జనరల్గా ఏం చూస్తాము? పవర్ సెక్టార్కి ఎక్కువ కోలే యూజ్ చేస్తున్నాము. ఓకేనా? అండ్ ఈ కోల్ పవర్ సెక్టార్స్లో యూజ్ చేయడం వలన పవర్ సెక్టార్స్ అనేవి ఇండియాలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అమ్మా? 49%. 49% ఆఫ్ టోటల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి మనం ఎక్కడ చూస్తాము? పవర్ సెక్టార్లోనే చూస్తాము. అండ్ గ్లోబల్ యావరేజ్ ఎంత ఉంది? ఇది 41% ఉంది. వరల్డ్ లెవెల్లో ఎస్, పవర్ సెక్టార్ నుంచి కార్బన్ అనేది 41% ఉండే, ఇండియాలో మాత్రం 49% ఉన్నది. అందుకే ఇవన్నీ చూసి మనం ఏం చేస్తున్నాం? కోల్ నుంచి వేరే దానికి వెళ్ళాలి అని చూస్తామన్నమాట. ఓకే, అండ్ అయితే ఇన్ జనరల్గా కొంత డేటా అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూడండి అమ్మా. పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదమ్మా, మనం దాంట్లో కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి, న్యాచురల్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి. అయితే ఫస్ట్ కోల్ బేస్డ్ చూడండి. కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్లో మనకి ఓవరాల్గా ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంతమ్మా? 2 lakh megawatts. 2 lakh మెగావాట్స్ అనమాట. అయితే ఇది జనరల్గా అన్ని సోర్సెస్లో చూస్తే 51% ఆఫ్ నీడ్స్ అన్నీ కూడా ఇది 2 lakh megawatts అనేది ఇస్తుంది అనమాట. అండ్ నేను ఇన్ జనరల్గా ఏం చెప్పాను? కోల్ బేస్డ్ అన్నాను, న్యాచురల్ గ్యాస్ బేస్డ్ అన్నాను. అయితే ఈ న్యాచురల్ గ్యాస్ బేస్డ్ అన్నాం కదమ్మా. న్యాచురల్ గ్యాస్ బేస్ నుంచి కేవలం 25,000 megawatts మాత్రమే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. అంటే దిస్ హోల్డ్స్ సమ్వేర్ అరౌండ్ 6.3% అని మాత్రమే చూస్తాము. అండ్ అయితే రెన్యూబుల్ ఎనర్జీస్ అనేవి ఇప్పుడు పెరగడం వలన రెన్యూబుల్ ఎనర్జీస్ కంటెంట్ ఎంత ఉంటుంది? 27% ఉంటుంది. అంటే లిటరలీ 1 lakh megawatt అని చూస్తాము. 1 lakh megawatt. ఓకే, ఎస్. అయితే ఈ రెన్యూబుల్స్లో మనకి హైడల్ ఎనర్జీ, జనరల్గా మనం న్యూక్లియర్ ఎనర్జీ ఇవన్నీ కూడా చూస్తాం. సోలార్ కానీ ఇవన్నీ కూడా చూస్తే 1 lakh megawatts అనేది ఉంటుంది అని మనం చూస్తాము. అయితే న్యాచురల్ గ్యాస్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉన్నది అని మనం చూస్తాము. అండ్ ఇప్పుడు మనం కోల్ నుండి న్యాచురల్ గ్యాస్ వైపు వెళ్తున్నాము అని చూస్తున్నాం. ట్రాన్సిషన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కింద న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేద్దాము అని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. అండ్ ఒక్కసారి చూస్తే అయితే కోల్ ఇంపార్టెన్స్ తగ్గిపోతుందా అంటే కోల్ ఇంపార్టెన్స్ తగ్గదు అని మనం ఎట్లా చెప్తాము అంటే రీసెంట్గా కూడా జనరల్గా కోల్ కన్జంప్షన్ అనేది ప్రపంచం మొత్తం పెరుగుతుంది అని ఎవరు ఇవ్వడం జరిగింది?
ఐఈఏ. ఓకే, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని చూస్తాము. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్లోబల్ కన్జంప్షన్ 1.2 బిలియన్ టన్స్కి వెళ్తుంది, అంటే అది కూడా 4% గ్రోత్ రేట్లో వెళ్తుంది అని చెప్తున్నారనమాట. ఓకేనా, 1.2 బిలియన్ టన్స్ 4% గ్రోత్ రేట్ అంటే ప్రపంచం మొత్తం కూడా కోల్ యూసేజ్ అనేది పెరుగుతుంది అని చూస్తున్నాము. అండ్ కోల్ యొక్క ఇంపార్టెన్స్ కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. ఓకే, అండ్ అయితే మనం ఏం చెప్పాము, అయినప్పటికీ కూడా కోల్ నుండి న్యాచురల్ గ్యాస్కి వెళ్దాము అని అనుకుంటున్నాము. అండ్ వెళ్తున్న ఈ టైంలో జనరల్గా ఏం జరిగింది, రష్యా ఉక్రెయిన్ వార్ అవ్వడం వలన మనకి రష్యా నుంచే ఎక్కువ న్యాచురల్ గ్యాసెస్ కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే రష్యా వార్లోకి వెళ్ళడం వలన ప్రైసెస్ అనేవి పెరిగిపోయాయి. ఎంత పెరిగిపోయామా, 3 టైమ్స్ పెరిగిపోయాయి. ముందు వరకు అంటే వార్ అనేది స్టార్ట్ అవ్వక ముందు వరకు, అంటే 4 months ముందు వరకు కూడా ఇన్ జనరల్గా మనకి అది ఎంత ఉండేదమ్మా, ఓకే, దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ BTU అంటే మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ అని అంటాము. అండ్ దీని వాల్యూ అనేది కేవలం 500 రూపీస్ మాత్రమే ఉండేది న్యాచురల్ గ్యాస్. బట్ వార్ అయిన తర్వాత అది 1425కి వెళ్ళిపోయింది. రూపీస్ 500 నుంచి రూపీస్ 1425కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అండ్ ఒకసారి చూడండి, ఇది మెట్రిక్ మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ అని అంటాం. న్యాచురల్ గ్యాస్ని ఆ విధంగా మనం మెషర్ చేస్తామన్నమాట. న్యాచురల్ గ్యాస్ని ఆ విధంగా మెషర్ చేస్తాము. సో అందుకని మనకి న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్ పెరిగిపోవడం వలన మళ్ళీ కోల్ వైపు వెళ్ళడం జరిగింది. సార్ మరి మిగిలిన రెన్యూబుల్ ఎనర్జీస్ చూడొచ్చు కదా అంటే, కోల్ అనేది మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎనర్జీ అనేది ఇస్తుంది. మైనింగ్ చేసుకొని ఉంచుకున్నాము అంటే వెంటనే యూజ్ చేసి పవర్ ప్లాంట్ నుంచి పవర్ ప్రొడ్యూస్ చేయొచ్చు. అదే మీరు రైనీ సీజన్లో మీరు సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలరా, చేయలేము. హైడల్ ఎనర్జీ తీసుకుంటే వాటర్ లేనప్పుడు, ఎయిర్ లేనప్పుడు విండ్ ఎనర్జీ కానీ అవి ఏమైనా ప్రొడ్యూస్ చేయగలమా, చేయలేము. అండ్ సార్ న్యూక్లియర్ వల్ల డిజాస్టర్స్ ఏమైనా జరిగితే చాలా డేంజర్ కదా. సో వీటన్నిటి కారణాల వలన మనం ఇప్పటికీ కూడా కోల్ మీదే ఎక్కువ ఆధారపడుతున్నాము అని చూస్తున్నాము అన్నమాట. అయితే ఇవంతటి తగ్గడానికి కూడా మనం కోల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. అండ్ కోల్ ఇండియా కూడా చాలా స్ట్రాటజిక్ మెషర్స్ అనేవి తీసుకుంటుంది. ఏంటి, క్లీన్ టెక్నాలజీ తీసుకొని రావడం కానీ ఇవన్నీ కూడా తీసుకొని వస్తుంది అన్నమాట. ఎస్, షార్టేజ్ అనేది మనకి ఇండియాలో ఇప్పుడు ఎంత ఉన్నదంట, 42 మిలియన్ టన్స్ అనేది ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారమ్మా. 42 మిలియన్ టన్స్. సో ఖచ్చితంగా ఈ మాత్రం కోల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకుంటే ప్రైసెస్ అనేవి మనకి జనరల్గా పెరుగుతాయి అని మనం చూస్తాం, రైట్. సో అందుకని మనం ఖచ్చితంగా ఏం చేయాలి, మిగిలిన ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీలోకి వెళ్ళాలి, న్యాచురల్ గ్యాస్ కూడా వెళ్ళేటట్టు మనం చూడాలి అని మనం జనరల్గా చూస్తామన్నమాట. చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా ప్రజెంట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఉన్న ఆర్టికల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసాము. బ్యాక్గ్రౌండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ కోల్ చూసాము, ఇంపార్టెన్స్ ఆఫ్ కోల్ ఇండియా చూసాము. ఇవన్నీ కూడా మనం నీట్గా డీటెయిల్డ్గా కవర్ చేయడం అనేది జరిగిందనమాట. సో మీ ఈ టాపిక్లో ఉన్న డేటా పెట్టిందంతా కూడా మీరు నీట్గా పెట్టుకుంటే ఓవరాల్ పిక్చరైజేషన్ అనేది మీకు వస్తుంది. ఓకే, ఇది ఆర్టికల్. ఇప్పుడు మనం క్వశ్చన్ని డీల్ చేద్దాం. ఒక్కసారి చూడండి. ఒక్కసారి చూడమ్మా, మనం కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది కదా. లాస్ట్ ఛాన్స్ కిందమ్మా ఏంటి, 7,000 ఫీజు ఉండేది 5,000 ఫీజు మాత్రమే ఉంచుతున్నాం. అది కూడా ఈరోజే లాస్ట్ డేట్ అమ్మా. సో వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అని మనం చూస్తాము. ఏంటంట, మనం దీంట్లో ఇంతవరకు కేవలం ద హిందూ మాత్రమే మనం చూస్తూ కరెంట్ అఫైర్స్ అనేది చేస్తున్నాం. బట్ ఇప్పుడు మనం యోజన, కురుక్షేత్ర, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ అన్నీ కూడా చూస్తూ ఉంటాము. యోజన, కురుక్షేత్ర నుంచి మనం మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్, పాయింట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటాము డేటాతో సహా. సో మీ మెయిన్స్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ ఇవన్నీ కూడా మనం ఎంసిక్యూస్ బేసిస్ మీద చూస్తాము. ప్రిలిమ్స్ ఎంసిక్యూస్ బేసిస్ మీద చూస్తాము. సో మీకు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అయ్యే కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది మనం కేవలం 5,000 రూపీస్కే లైఫ్ టైం వ్యాలిడిటీతో తీసుకొచ్చాం, సో వెంటనే ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీకు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది మీకు యాక్టివేట్ అవుతుంది. క్లాసెస్ అనేవి మీరు Day 1 నుంచే వినొచ్చు అని మనం చూస్తామన్నమాట. ఓకేనా.
క్వశ్చన్ చూడమ్మా, ఇంపార్టెన్స్ ఆఫ్ కోల్ హ్యాస్ రిమైన్డ్ సిన్స్ డికేడ్స్ అని మనం చూస్తాము, బట్ ట్రాన్సిషన్ టు రెన్యూబుల్ ఫార్మ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎన్విరాన్మెంట్ కామెంట్ అని మనం చూస్తాము. అయితే ఒక్కసారి మీరు ఇంట్రడక్షన్లో ఏం చేస్తారు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ కోల్ అనేది మనం పెట్టాలి. ఏంటి అని ఓవరాల్గా కోల్ అనేది ఇప్పటికీ కూడా ఎంత పర్సంటేజ్ అమ్మా, 51.5% ఆఫ్ ఎనర్జీ నీడ్స్ ఇండియాలో కోల్ నుంచే మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ నీడ్స్ అనేవి వస్తున్నాయి అని మనం చూస్తాం, రైట్. సో అయితే అండ్ నెక్స్ట్ లాస్ట్ 4 డికేడ్స్లో అంటే 40 ఇయర్స్లో కోల్ కమర్షియల్ ప్రొడక్షన్ అనేది 700% పెరిగింది అన్న డేటా మీరు ఇంట్రడక్షన్లో పెడితే మీ ఆన్సర్ అనేది బ్యూటిఫుల్గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత నీట్గా బాడీ అనేది ఓపెన్ చేయండి అమ్మా. బాడీ అనేది ఓపెన్ చేసిన తర్వాత జనరల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ కోల్ అనేది రాస్తారు. ఏంటి, కోల్ వల్ల పవర్ సెక్టార్లో మనం పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తాము. ఆ తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీస్లో దాంట్లోని కోల్ అనేది యూస్ చేస్తాము. ఆ తర్వాత స్టీల్ అండ్ ఐరన్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తాము. అండ్ మిగిలిన ఏరియాస్లో కూడా కోల్ అనేది యూస్ చేస్తాము. ఓకే, కుకింగ్ కోల్ కానీ ఇవన్నీ కూడా వీటిలో యూస్ చేస్తాం కదమ్మా. ఇవన్నీ కూడా మనం కోల్తో ఎనర్జీ ప్రొడక్షన్ అంతా కూడా చేస్తాము అని చూస్తామన్నమాట. అండ్ సో దీని వలన ఇంపార్టెన్స్ ఆఫ్ కోల్ అనేది డికేడ్స్ నుంచి పెరుగుతుంది. బట్ ఇక్కడ జనరల్గా ఏంటి, ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్ పెరిగిన తర్వాత ఎస్ ఆఫ్ కోర్స్ మనం రెన్యూబుల్ ఎనర్జీ ఫార్మ్స్కి వెళ్ళాము. ఎందుకంటే నెగిటివ్స్ ఆఫ్ కోల్లో ఏం రాస్తారు, కార్బన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంచుతుంది కాబట్టి పొల్యూషన్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి అని రాస్తాము. సో అండ్ ఇప్పుడు కూడా రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు కోల్ నుంచి రెన్యూబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలోకి వెళ్ళేటప్పుడు ట్రాన్సిషన్ ఫార్మ్ కింద న్యాచురల్ గ్యాస్ని ఎక్కువ యూజ్ చేస్తే మంచిది. ఎందుకు సార్, న్యాచురల్ గ్యాస్ నుంచి అసలు కార్బన్ రాదా? నో, న్యాచురల్ గ్యాస్ నుంచి కూడా కార్బన్స్ అనేవి వస్తూ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్స్, బట్ చాలా తక్కువ వస్తుంది అని మనం చూస్తాము. అండ్ రెన్యూబుల్ ఫార్మ్స్ లైక్ సోలార్ ఎనర్జీ నుంచి చూస్తే 0 ఫార్మ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం చూస్తాం, రైట్. సో అయితే బట్ ఇక్కడ జనరల్గా ఏం చూస్తాము, ఫుల్గా రెన్యూబుల్లోకి వెళ్ళే ముందు మనం ఈ న్యాచురల్ గ్యాస్ అనేది తీసుకుంటాము అని రాస్తాము. అండ్ ఆ తర్వాత రెన్యూబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చూస్తాము అన్నమాట. సో రెన్యూబుల్స్ వలన మనకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది లభిస్తుంది. ఎక్స్ట్రా ఇంక్రీజ్ ఆఫ్ ఎనర్జీ అంతా కూడా చాలా తక్కువ ప్రైస్లో జరుగుతుంది. ఎందుకు, టెక్నాలజీ పెరగడం వలన, ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ వలన మనకి సోలార్ పవర్ కాస్ట్ అనేది మనకి ఎంతకు వచ్చేసిందమ్మా, పర్ యూనిట్ అనేది 2 రూపీస్ దగ్గరికి వచ్చేసింది, ₹2 దగ్గరికి వచ్చేసింది అని మనం చూస్తాము. బట్ వీటితో ప్రాబ్లమ్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీస్లో కూడా మీరు రాయాలన్నమాట. ఏంటి, కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఎనర్జీ అనేది వీళ్ళు ఇవ్వలేరు. లైక్ సోలార్ అనేది వర్షం పడుతున్నప్పుడు ఈ టైంలో ఇవ్వలేరు. అండ్ విండ్ లేనప్పుడు విండ్ ఎనర్జీ ఏం రాదు. న్యూక్లియర్ ఎనర్జీ నుంచి డిజాస్ట్రస్ కండిషన్లో చాలా ఇబ్బంది అని ఇవన్నీ రాస్తాము. ఇవన్నీ రాసిన తర్వాత ఎన్విరాన్మెంటల్ అనేది సస్టైనబుల్గా ఉండాలి అంటే, కార్బన్ ఎమిషన్స్ అన్నీ తగ్గాలి అంటే 2 డిగ్రీస్ సెల్సియస్ కన్నా తక్కువ ఉండాలి ప్యారిస్ అగ్రిమెంట్ ప్రకారం. అంటే ఖచ్చితంగా రెన్యూబుల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీలోకి వెళ్ళాలి అని మనం చూస్తాము. ఇంపోర్ట్ ఆఫ్ కోల్ తగ్గించుకోవాలి, క్లీన్ టెక్నాలజీస్ అనేవి యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం రాస్తాము. కన్క్లూషన్లో బ్యూటిఫుల్గా ఎండ్ చేస్తారనమాట. ఏంటి, ఇన్ జనరల్గా మనకి ఎనర్జీ సెక్యూరిటీ అనేది కోల్తో కాకుండా రెన్యూబుల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీతో మనం ఎనర్జీ సెక్యూరిటీ అనేది మెయింటైన్ చేసుకుంటే అది మనకి చాలా లాంగ్ టైంలో సస్టైనబుల్గా ఉంటుంది అని చూస్తాము. అండ్ జనరల్గా రెన్యూబుల్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీ అనేది హయ్యర్ ఫార్మ్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి కొత్త టెక్నాలజీస్ అనేవి తీసుకొని రావాలి. అప్పుడు ప్రైసెస్ అనేవి కూడా చాలా తక్కువ వస్తాయి అని చెప్తాం. అండ్ స్టోరేజ్ ఆఫ్ ఎనర్జీ కెపాసిటీ కూడా పెంచుకోవాలి. అంటే సన్ ఎక్కువ ఉన్నప్పుడు లైక్ సమ్మర్ సీజన్లో ఎక్కువ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేసుకున్నాము అంటే, దాన్ని స్టోర్ చేసుకోగలిగామంటే, ఎప్పుడైతే డెఫిసిట్ టైమ్స్లో ఉంటామో అప్పుడు దాన్ని యూజ్ చేసుకుంటాము అని మనం చూస్తాము. ఓకేనా. సో ఈ విధంగా ఆన్సర్ అనేది మీరు బ్యూటిఫుల్గా కన్క్లూషన్ అనేది ఇవ్వాలమ్మా. ఓకేనా. అయితే ఇది మనం ఆర్టికల్ అంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా డిస్కస్ అనేది చేయడం జరిగింది. అండ్ మీకు ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, మనకి ఇండియాలో మహారత్న కంపెనీ స్టేటస్తో ఉన్న
ఇంకేవైనా కంపెనీస్ ఉన్నాయో అంటే ఒకవేళ ఉంటే ఒక 2-3 కంపెనీ నేమ్స్ అనేవి పెట్టండి, మహారత్న స్టేటస్ ఉన్న కంపెనీస్. ఓకేనా? ఎస్. ఆర్టికల్, మన ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ కామెంట్ బాక్సెస్లో కూడా క్లాసెస్ ఎట్లా ఉన్నాయో కామెంట్ చేస్తే దట్ గివ్స్ మోర్ రిజర్వేషన్ టు అస్ అనమాట. ఓకేనా? లాస్ట్ ఒకసారి చూడండి, మనం డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది విశాఖపట్నంలో అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ అనేది మనం చేస్తున్నాము. ఓకేనా? అండ్ అది కూడా కేవలం 50,000 పెర్ యానం ఫీజుతో పెడుతున్నామమ్మా. 50,000, అది కూడా మీరు 5,000 పర్ మంత్ ఇంటూ 10 monthsలో మీరు క్లియర్ చేయొచ్చు. మనం దీనికి డెడికేటెడ్గా క్లాసెస్ అనేవి రన్ చేస్తున్నాం. డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో ఎటువంటి క్లాసెస్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి, ప్రతిదీ కూడా మనం చెప్తాము. అండ్ దీంతో ఆ డిగ్రీ 3 years అయిన తర్వాత మీరు ఫుల్ యూపీఎస్సీ కోర్స్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. అండ్ ఆప్షనల్ కోర్సెస్ కూడా మీకు కాంప్లిమెంట్ కింద వస్తాయి అన్నమాట. ఓకేనా? అండ్ మీరు ఎర్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే మీ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మనకి ఇవి లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నది కాబట్టి ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు వెంటనే మ్యామ్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. అండ్ విశాఖపట్నంలో మీరు ఉంటే వెంటనే మన బ్రాంచ్కి మీరు విజిట్ చేసి పూర్తి డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.